ఒక వ్యక్తి పెయింటింగ్ కోర్స్ పూర్తి చేశాడు. 3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు. దాని మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి అనుకున్నాడు. 4 రోడ్లు కలిసే చోట దానిని ప్రదర్శించాడు. దాని కింద ఇలా నోటీస్ పెట్టాడు: నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది. ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు. ఎక్కడ లోపం ఉందో అక్కడ ఒక ఇంటూ మార్కు పెట్టండి అని అందులో ఉంది. దానిని అక్కడ ఉంచి తిరిగి సాయంత్రం వచ్చి చూశాడు. అతడికి ఏడుపు వచ్చింది. దాని నిండా ఇంటూలే, ఖాళీ లేదు. ఏడుస్తూ తనకు నేర్పిన మాస్టారు దగ్గరికి పట్టుకెళ్ళాడు. నేను పెయింటింగ్ వేయడానికి పనికిరాను అని తెలిసిపోయింది అంటూ విచారించాడు. మాస్టర్ అతన్ని ఓదార్చారు. అదే పెయింటింగ్ మళ్ళీ వేయమన్నారు. మళ్ళీ అదే పెయింటింగ్ అలాగే వేసుకొని వచ్చాడు. ఈసారి కూడా అక్కడే పెట్టమన్నారు గురువుగారు. దాని కింద ఈసారి నోటీస్ ఇలా రాయించారు గురువుగారు: నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది. ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు. ఎక్కడ లోపం ఉందో అక్కడ క్రింద నేను పెట్టిన రంగులతో బ్రష్లతో దాన్ని సరిచేయండి అని నోటీసులో ఉంది. వారం రోజులైనా ఒక్కరూ దానిలో లోపాలు సరిచేయలేదు. ఎందుకు ఇలా జరిగింది అనుకున్నారు? ఎందుకు అలా జరిగింది ఒకసారి ఆలోచించండి. ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక, సరిచేయడం చాలా కష్టం. ఒకరి జీవితాన్ని విమర్శించి పట్టుకోవడం వారికి చాలా సులభం, కానీ వారి జీవితాన్ని సరిచేయడం వారికి చేత కాదు. జై హింద్.